నమస్తే, మీరు చూస్తున్నారు ఎన్ఎన్టీవీ. తెలంగాణ వార్తలకు స్వాగతం. మేము మీ ముందుకు తీసుకువస్తున్నాము నగర నిజం. పోచంపల్లి మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం ఊపందుకుంది. ఈ క్రమంలో 13వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి చెరుకు నిఖిత జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ స్థానిక సమస్యల పరిష్కారమే తన ధ్యేయమని ఓటర్లకు హామీ ఇస్తున్నారు. ప్రధాని మోడీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని చెరుకు నిఖిత ధీమా వ్యక్తం చేశారు. వార్డు అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని ఆమె తెలిపారు. ప్రతి వర్గాన్ని సమానంగా చూసుకుంటూ పారదర్శక పాలన అందిస్తానని అన్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె తెలిపారు. ఈ నెల 11న జరిగే ఎన్నికలలో కమలం పువ్వు గుర్తుకే ఓటేసి అత్యధిక మెజారిటీతో తనను గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భూదాన్ పోచంపల్లి 13వ వార్డు తరఫున బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. సో ఇప్పుడు బీజేపీ అనేది ఒక కొత్త స్ట్రాటజీ తీసుకొచ్చింది. యూత్ని ముందుకు తీసుకురావాలి అన్న ఒక కొత్త స్ట్రాటజీతో యూత్కి చాలా ఛాన్స్ ఇస్తుంది. కానీ ఇప్పుడు మనం చూసుకుంటే నార్త్ మొత్తంలో బీజేపీయే రూల్ చేస్తుంది. అది మనందరికీ తెలుసు. ఒక 20 ఏళ్ళకైనా 30 ఏళ్ళకైనా సౌత్ ఇండియాకి కూడా బీజేపీ రావాల్సిందే. బీజేపీ రాకపోతే దేశం ముందుకైతే సాగదు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. సో కాబట్టి కానీ బీజేపీలో సౌత్ ఇండియా రాకపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడున్న పాలిటీషియన్స్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, జనాలకి తాత్కాలికమైన చిన్న చిన్న పథకాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ బస్ తీసుకోండి, అది చాలా ఇల్లాజికల్ పథకం. ఇలాంటి ఇల్లాజికల్ పథకాలు ఆశ చూపించి జనాల దగ్గర ఓట్లు కొట్టేసే ప్రయత్నం మాత్రమే ఇది. సో మనం ఇట్లాంటి ఇల్లాజికల్ పథకాలని మనం ఎప్పుడూ సపోర్ట్ చేయకూడదు. మనం లాంగ్ టర్మ్ ఫ్యూచర్ని చూసుకోవాలి. సో బీజేపీ వస్తేనే మనం ముందుకు వెళ్తాం. ఒక స్టేట్ చీఫ్ మినిస్టర్ కానివ్వండి, ఒక ప్రధానమంత్రి కానివ్వండి, ఒక కౌన్సిలర్ కానివ్వండి, అందరి యొక్క బాధ్యత ఒక్కటే, ప్రజాసేవ చేయడం. కానీ సౌత్ ఇండియాలో ఏమవుతుందంటే ఓట్లని కొనే ఒక పద్ధతి ఏదైతే ఉందో దాన్ని కూడా మార్చాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి ఒక ఓటు కోసం తన జోబులోంచి ఒక నోట్ ఎప్పుడైతే తీస్తున్నాడో అప్పుడు అది ప్రజాసేవ అక్కడే ఆగిపోయింది. అది ప్రజాసేవ కాదండి. అది మనం డెమోక్రసీకి న్యాయం చేయాలంటే తాత్కాలికమైన డబ్బులను చూడకుండా లాంగ్ టర్మ్లో మనకు వచ్చే డెవలప్మెంట్స్ని, లాంగ్ టర్మ్లో ఏ పార్టీ అయితే మనకి మంచి చేస్తుందో అది మనం గమనించుకొని లాంగ్ టర్మ్ మనం ఆలోచించి ఇది ఒక మంచి పాలిటీషియన్ని, ఒక మంచి లీడర్ని అయితే ఎన్నుకోవాలి. ఎందుకంటే ఒక లీడర్ అంటే ఎవరంటే మన డెమోక్రసీలో మనందరి వాయిస్ని మనం చక్కగా ఎన్నుకోవాలి. రెండవది ఏంటంటే మన దగ్గర మన ఒక్క ఓటుతో ఏమవుతుంది అనే ఒక ఆలోచనలో బ్రతుకుతున్నారు. కానీ ప్రతి ఒక్క ఓట్ కౌంట్స్. మేక్ యువర్ ఓట్ కౌంట్. ఎక్కడో అమెరికాలో ట్రంప్ గెలిస్తే ఇక్కడ బంగారం ధరలు ఎక్కువ తక్కువ అవుతున్నాయి. ఇంకా వేరే స్టేట్స్లో అయితే ఒక పాలిటీషియన్ వచ్చినప్పుడు, అక్కడ మన పక్క స్టేటే తీసుకుంటే ఒక పాలిటీషియన్ వచ్చినప్పుడు డెవలప్మెంట్ ఎలా ఉంది, ఇంకొక పాలిటీషియన్ వచ్చినప్పుడు డెవలప్మెంట్ ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మన దగ్గర కూడా మన ఒక్క ఓటుతో ఏం మారుతుందని అనుకోవద్దు. ప్రతి ఒక్క ఓట్ ఇంపార్టెంటే. మేక్ యువర్ ఓట్ కౌంట్. ఓట్ ఫర్ బీజేపీ. మా వార్డులోకి వస్తే ప్రతి ఒక్క కౌన్సిలర్ బాధ్యతలు ఇవేనండి. వాటర్ మేనేజ్మెంట్, వేస్ట్ మేనేజ్మెంట్, రోడ్స్ కన్స్ట్రక్షన్, రోడ్స్ మెయింటెనెన్స్, ఇవే. లైట్స్, స్ట్రీట్ లైట్స్, ఇవన్నీ ఒక కౌన్సిలర్ యొక్క బాధ్యతలు. ఇది నేను యూత్ చేయలేరు అనుకోకండి. ఎందుకంటే యూత్లో చాలా పవర్ ఉంది. ఎవరైనా చేయగలిగే వాళ్ళే, వారికి నమ్మకం ఉన్నవారే నామినేషన్ వేశారు. సో ఇది ఎవరైనా చేసే బాధ్యతలు ఇవి. కానీ దానికంటే ఇంకొక ముఖ్యమైన బాధ్యత ప్రతి ఒక్క కౌన్సిలర్కి కానీ పాలిటీషియన్కి అయినా ఉండాల్సిన బాధ్యత ఏంటంటే జనాల దగ్గర పప్పు ఉప్పు మీద కలెక్ట్ చేసిన ట్యాక్సెస్ జనాల వరకే మళ్ళీ చేరవేయడం ఎవరిదైనా ఒక మంచి బాధ్యత. అది సీక్రెట్గా మన జేబులోకి డైవర్ట్ చేసుకోవడం కాదు ఒక కౌన్సిలర్ బాధ్యత. మనం ప్రజాసేవ కోసం దిగుతున్నామంటే ప్రజాసేవ మాత్రమే చేయాలి. అది నేను పూర్తి బాధ్యతతో, ఆనెస్టీతో నేను చేస్తానని అందరికి ప్రమాణం చేస్తున్నాను. లేకపోతే నేను నామినేషన్ వేసేదాన్నే కాదు. సో యూజ్ యువర్ ఓట్ వైజ్లీ. ఓట్ ఫర్ బీజేపీ. థ్యాంక్ యూ. 13 చెరుకు నిఖిత, 2వ నంబర్, డాటర్ ఆఫ్ చెరుకు రాములు. భూదానం పోచంపల్లి 13వ వార్డు సభ్యుడిగా నా కూతురు నిలబెట్టడం జరిగింది. చాలామంది అన్నారు ఏంటంటే మీ భార్య నిలబెట్టవచ్చు కదా అన్నారు. ఈరోజు యూత్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనము భారతదేశాన్ని ముందుకు తీసుకురావాలంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ద్వారానే అవుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వాలు చాలామంది చూసినాం మనం. ఆ గత ప్రభుత్వాలు ఎట్లా ఉన్నాయి, నరేంద్ర మోడీ డబుల్ డిజిట్ నెంబర్ ఉన్న మన ఒక జీడిపిని సింగిల్ డిజిట్ థర్డ్ నెంబర్ జీడిపి తీసుకురావాల్సింది
తీసుకురావడానికి తన వంతు కృషి చేశారు. సెక్యూరిటీ పరంగా అయితే ఇవాళ ప్రతి ఒక్క దేశానికి ఇవాళ ట్రంప్ అట్లాంటి దేశం నాయకుడే వచ్చి చేరేసే పరిస్థితికి తీసుకొచ్చినామంటే అది ఒక నరేంద్ర మోడీ వల్లనే సాధ్యమైంది. అది అందరూ తెలుసుకోవాల్సిందే. ఇలా చైనా అట్లాంటి వాళ్ళు కూడా అరే ఉండాలి అని ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఏమైందంటే డాలరే ప్రపంచాన్ని శాసిస్తుంది. ఆ డాలర్ని ప్రపంచాన్ని శాసించే డాలర్ని కూడా మనం కొంచెము కంట్రోల్లో పెట్టాలంటే మనం ఖచ్చితంగా ఒకటి గ్రూప్ క్రియేట్ చేయాలని చెప్పి ఒక అది బ్రిక్స్ కరెన్సీ తీసుకురావడానికి మనము తన వంతు సహాయంగా ఇప్పుడు నెక్స్ట్ మంతే అది ఫిబ్రవరిలోనే ఇప్పుడు బ్రిక్స్ కరెన్సీ దేశాలన్నీ మన ఇండియాలో వస్తున్నాయి. అవి దాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయి ఒక దేశం ఎప్పుడు శాసించకూడదు. ఒక దేశం శాసించాలంటే అది రాచరిక పరిపాలన లేకపోతే మన భవిష్యత్తులో చెప్పిన రాచరిక పరిపాలన అది ఉంటుంది. అందుకోసమే అట్లాంటి రాచరిక పరిపాలనలు అట్లాంటి ఒకరిని మాత్రం ఒక డామినేట్ చేసే విధానం ఉంటుందని చెప్పి ఒక బ్రిక్స్ కరెన్సీ తీసుకొచ్చి దేశాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం ప్రపంచంలో మనకంటూ ఒక స్థానాన్ని చూపించిన వ్యక్తులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా తను చెప్తున్నది ఏంటంటే డబ్బుల కోసము సేవ చేసే వాళ్ళు లోకల్ లీడరే కానీ ఎవరైనా కానీ ఏమైతే డబ్బులో పెట్టుబడి పెట్టడం సంపాదించడం అది ఒక బిజినెస్ మాదిరిగా చూస్తున్నారు. యూత్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి యూత్కు మంచి ప్రిపరేషన్ ఇస్తున్నాడు నరేంద్ర మోడీ గారు. అందుకోసమే చాలామంది చెప్పారు మీ భార్యని ఎంచుకోవచ్చు కదా అని చెప్పి అన్నారు. అది కాదండి, మనం ఫ్యూచరుకు మనము ఒక మెసేజ్ ఏం పాస్ చేయాలి. నా కూతురుని మార్కెట్లో తీసుకొచ్చినా అంటే తను ఎంకరేజ్మెంట్ ఉంది, ఆమె తనకు చేసే శక్తి ఉంది, సత్తా ఉంది కాబట్టి నేను చేస్తావన్నా అని అడిగిన నేను నా కూతుర్ని అడిగితే డాడీ నాతో అవుతుంది నేను చేస్తా అన్న తర్వాత ఫుల్ ప్రామిస్ తీసుకొని ఆమె ప్రోద్బలంతోనే నేను తన దించడం జరిగింది. యూత్ను బీజేపీ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. ప్రతి ఒక్కరు సపోర్ట్ లోకల్లో కూడా ఉన్న సమస్యలు ప్రతి ఒక్కరు తమ దృష్టికి తెలుసు. ఎందుకంటే ఆమె ఐఐటీలో చదివింది. ఐఐటీలో చదివినప్పుడు అక్కడ ఒక మేనేజ్మెంట్ క్రియేట్ చేసింది. ఆమె దగ్గర ఒక టాలెంట్ ఉంది. అందుకోసమే తనను దించడం జరిగింది. లోకల్లో ఉన్న సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చాము. అవన్నీ చేసి చూపిస్తుంది. ఆమెకు ఆ సత్తా ఉంది, చూపిస్తుంది. దయచేసి 13వ వార్డులో నిలబడ్డ నా చెరుకు నిఖిత నా కూతురు గారికి ప్రతి ఒక్కరు ఓటేయని చెప్పి మేము మా బీజేపీ పార్టీ తరఫున మేము మా మద్దతు కోరుతున్నాం. మీ మద్దతు